మన గవిచర్ల గ్రామం రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. ప్రస్తుతానికి మీరు సర్పంచ్ అయితే గ్రామంలో రోడ్లను ఏ విధంగా అభివృద్ధి చెందించుతారో చెప్పండి. నేను సర్పంచ్గా కనుక ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే రోడ్లకు ఇరువైపులు ఉన్నటువంటి పారిశుద్ధాన్ని గ్రామ పంచాయతీ సిబ్బందితో మరియు మాతోటి ఉన్నటువంటి వార్డు మెంబర్గా పోటీ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళు గెలిచిన తర్వాత అందరం కలిసి సమిష్టిగా పారిశుద్ధాన్ని గ్రామంలో ఒక నెల వ్యవధిలోనే ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం నిర్వహించడం అనేది జరుగుతుంది. రెండో ప్రశ్న, డ్రైనేజీ రోడ్లపైకి చాలా మన గ్రామంలో చాలా ప్రాంతాల్లో వస్తున్నది. వాటిపై మీ చర్య ఏంటి, ఏం చేస్తారు? డ్రైనేజీ అనేది ఏంటంటే డ్రైనేజీ సమస్య వాస్తవం. అది ఒకరోజు 2 రోజులు సమస్యది కాదు, అది చాలా రోజుల కింద ఉన్నటువంటి సమస్య. కాబట్టి డ్రైనేజీ అన్నప్పుడు ఎక్కడెక్కడైతే డ్రైనేజీ సమస్య ఉందో అక్కడ ఆ సమస్యను ఆ వాడ ప్రజలతో సమస్యతో కూర్చొని మాట్లాడి అటు సమస్యకు పరిష్కారం చేయడానికి నేను సహకరిస్తాను. అదేవిధంగా కొంతమంది వాళ్ళ ఇంట్లో వాడుకున్నటువంటి నీళ్లను రోడ్లపైకి పంపిస్తున్నారు, అన్నీ మనం వాడాలని చూస్తున్నాం. వాటి మీద వాళ్ళని ఏ విధంగా చర్య తీసుకుంటారు, త్వరితగతిన ఏం చేయగలుగుతారు? ఈ రోడ్ల మీదకి వాటర్ వస్తున్నాయని చెప్పి ఇది అందరూ అంటున్నారు. కాబట్టి దాని ఏంటంటే ఎవరి వాటర్ అయితే బయటికి వెళ్తున్నాయో వారి వాటర్ బయటికి వెళ్ళకుండా వాళ్ళ గ్రౌండ్లోనే ఇంకుడు గుంత అనేది ఏర్పాటు చేయించి ఆ వాటర్ను బయటికి రాకుండా ఆ వాడ మీద ఉన్నటువంటి సమస్యను అక్కడ ప్రజలతో మాట్లాడి దానికి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను గెలిచిన తర్వాత 18 రకాల కమిటీలు ఉంటాయి. అందులో గ్రామ అభివృద్ధి కమిటీ, పారిశుద్ధ్య కమిటీ, మరుగుదొడ్ల నిర్వహణ కమిటీ, విద్యుత్ కమిటీ, మంచినీటి కమిటీ, వాటర్ ప్లాంట్ కమిటీ, విద్యార్థుల కమిటీ, ఇలా చెప్తూ 18 రకాల కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వీటి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపే విధంగా నేను చేస్తాను. ఓకే అండి. ఇంకో ప్రశ్న, ఈ రోడ్లపైన పశువుల వ్యర్థాలు కూడా మన గ్రామంలో పశువులను కట్టేయడం, వాటి వ్యర్థాలను కూడా రోడ్డు మీదనే వేస్తున్నారు. వాళ్ళ మీద మీ యొక్క చర్య ఏంటి? వాళ్ళ మీద చర్య ఏమిటంటే ఎవరైతే రోడ్ల మీద పశువులను కట్టేస్తున్నారో ఆ ఇంటి యజమానితో మాట్లాడి రోడ్ల మీద కట్టేయకుండా వారి ఆధీనంలో వాళ్ళ జాగలను సొంత జాగలను కట్టేసే విధంగా వాటి వ్యర్థాలను కూడా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వేయకుండా వారి గ్రౌండ్లో వేసుకునే విధంగా వారితో మాట్లాడి సమస్యను ఎన్ని రోజులలో చేయగలుగుతారు? అది చిన్న సమస్య కాబట్టి పెద్ద అదేం కాదు, అది ఎక్కువ రోజులు ఏం పట్టది. గెలవగానే 15 రోజులనే అట్టి సమస్యను పరిష్కారం చేస్తాను. ఇప్పుడు మన గ్రామంలో చాలామంది రోడ్ల మీదనే చెట్లు పెట్టడం జరిగింది. ఆ వృక్షాలను తీసేయడానికి కరెంటు డిపార్ట్మెంట్ వారు, ఈ పారిశుద్ధ్య మన గ్రామ పంచాయతీ కార్యం చేసేటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాటి మీద మీ యొక్క చర్య ఏంటి? స్కూల్ వ్యాన్లు కావచ్చు, ప్రజలకు కావచ్చు, విద్యుత్ అధికారులకు కూడా కావచ్చు. అది విద్యుత్ అనేది ప్రజలకు ఇబ్బందే, విద్యుత్ అధికారులకు కూడా ఇబ్బందే. కాబట్టి ఎక్కడైతే రోడ్డుకి ఇరువైపులు ఉన్నటువంటి మొక్కలు లైన్ కింద ఉన్నాయో వాటిని వృక్షాలైనా ఏదైనా తొలగించి మళ్ళీ నూతనంగా దూరంగా వెడల్పుగా మొక్కలు నాటించి మనకు మొక్కలు అనేది అవసరం, గాలి గిట్లా వర్షాలు పడాలంటే అవసరం. కాబట్టి తీసేసిన మొక్క చోటనే ఒక మొక్క తీసేస్తే 4 మొక్కలు నాటాలని ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా ఒక వృక్షం తీసేస్తే 4 మొక్కలు నాటే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, మన గ్రామంలో ఎప్పుడో కరెంటు శాంక్షన్ అయినటువంటి సమయంలో వేసిన పోలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అవే రన్నింగ్ అవుతున్నాయి. కొన్ని పూర్తిగా శిథిల స్థాయికి చేరుకున్న దాంతోనే నడిపిస్తున్నారు. అదేవిధంగా మిడిల్ పోల్స్ కూడా అవసరమయ్యే ప్రదేశాలు ఉన్నాయి. వాటి మీద మీ యొక్క చర్య ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు? మొత్తం మీద గెలిచినాక నేను గ్రామ పంచాయతీ సిబ్బంది ఏదైతే వీధి లైట్లకు సపరేట్గా ఎలక్ట్రీషియన్ వర్క్ ఉన్నాడు, మనకు విలేజ్లో లైన్ మ్యాన్ ఉంటాడు, అసిస్టెంట్ లైన్ మ్యాన్ ఉంటాడు, ఇద్దరు వీళ్ళ ముగ్గురు సహకారంతో ఈ కరెంటు పోలు మొత్తం మన గ్రామంలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని శిథిలావస్థకు చేరినాయి, ఎన్ని మంచిగా ఉన్నాయని చెప్పి కూడా వారితో మాట్లాడి ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అటు సమస్యను కూడా విద్యుత్ అధికారులతో కూడా మాట్లాడి మళ్ళీ నూతన పోలు నిర్మాణం చేయడం అనేది జరుగుతుంది. ఈ గ్రామంలో అత్యధిక జనాభా అవస్థపడేటువంటి విషయం ఏంటంటే మంచినీటి సరఫరా. ఈ మంచినీటి సరఫరా అనేది ట్యాంకు పక్కకు ఉన్నటువంటి
వీధులకు తప్పించి దూరం ఉన్న ప్రాంతాలకు నీళ్లు సరఫరా సరిగా కావట్లేదు అనేది ప్రజల సమస్య, చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా ఏదైనా పైప్ లైన్ మరమ్మత్తు జరిగినా, ఏదైనా పైప్ లైన్ పలిగిపోయినా కొన్ని రోజులైనా, వారాలైనా, నెలలైనా కూడా పూర్తి కాకుండా ఉంటున్నది. కొన్ని ఏరియాలలో అసలు నీళ్లు వారానికి ఒకసారి వచ్చే పరిస్థితి కూడా లేదు. దాని మీద మీరు సర్పంచ్ అయితే ఎన్ని రోజులలో చర్య తీసుకొని ఎన్ని రోజులలో ఈ సమస్యను సాల్వ్ చేస్తారు, ఎలాంటి కార్యాచరణ రూపొందించుతారు? మనకు ఇప్పటి వరకు 3 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. 3 వాటర్ ట్యాంకులలో ఈ 3 ట్యాంకుల వాటర్లలో వాటర్ సామర్థ్యం ఎంత, వీళ్ళు ఎంత వాటర్ వదులుతున్నారు, మనకి ఎంత వాటర్ ఉన్నాయి, అసలు నల్లా కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి, ఎంత నల్లాకు ఎన్ని వాటర్ ఎంత వదలాలన్నది కూడా ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది ఇద్దరు వాటర్ మ్యాన్లు ఏదైతే ఉన్నారో వారు ఉన్నారు. మిషన్ భగీరథ నుంచి ఒకరు ఉంటారు. వీరు ముగ్గురితోటి మొత్తం గ్రామంలో ఉన్నటువంటి నల్లాలన్నీ ఏ వాడకు వాటర్ వస్తున్నాయి, ఏ వాడకు వాటర్ రావట్లేదని చెప్పి వాటర్ మ్యాన్లను కూడా నా వెంట పెట్టుకొని తిరిగి ఎక్కడెక్కడైతే ఏ సమస్య ఉంది, ఎక్కడ పైప్ లైన్ సమస్య ఉంది, ఎక్కడ నల్లాలు ఉన్నాయి లేవు అనేది కూడా ఏర్పాటు చేస్తూ, అవసరం అనుకుంటే కొన్ని చోట్ల కూడా పబ్లిక్ నల్లాలు ఇంతకుముందు ఉండే అలాంటి పబ్లిక్ నల్లాలు ఏర్పాటు చేస్తూ కూడా అక్కడక్కడ దగ్గర ప్రాంతాలకు కూడా నల్లాలు వాళ్ళు వాడుకోలేని స్థితిలో ఉంటే మినీ ట్యాంకులు అనేది ఏదైతే ఉంటుందో మినీ ట్యాంకును కూడా ఏర్పాటు చేస్తాను ఖచ్చితంగా. అది గ్రామ పంచాయతీ నిధులతోటి నేను నిర్మాణం చేస్తాను. ఓకే. ఇంకా ఈ ప్రభుత్వ పథకాల సమాచారం అనేది ఈ గ్రూప్ ద్వారా లేదా సాటింపు ద్వారా చేస్తున్నారు. దానికి మన మైక్ అనేది గ్రామ పంచాయతీకి ఉన్నా కూడా ఆ ప్రదేశంలో వినబడుతున్నది కదా, దాన్ని పెంపొందించడానికి ఇతర ఏదైనా అనౌన్స్మెంట్ చేయడానికి కనుక ఏదైనా మళ్ళీ కొత్తగా ఏదైనా చేయగలుగుతారా? ఇప్పుడు ఇంతకుముందు మనకు శివాలయం మీద మైక్ ఉండేది, ఏది చెప్పాలన్న మైకు లేదా దండోర ద్వారా చెప్పేది. మళ్ళీ అదేవిధంగా మైకు శివాలయం మీద ఏర్పాటు చేయించడం జరుగుతుంది. ఇంకా కొన్ని మైకులు కూడా ఇలాంటి ఏర్పాటు చేసి మాట్లాడుకోవడానికి తప్ప దేని పడి దాని కాకుండా అన్ని ప్రాంతాలకు వినపడే విధంగా మైకులు ఏర్పాటు కూడా గ్రామంలో మొత్తం మీద ఒక 10 మైకులు ఉంటాయి తప్ప గ్రామం మొత్తం ప్రచారం వెళ్ళిపోదు. లేదా వాట్సాప్ ద్వారా కావచ్చు, మైకుల ద్వారా కావచ్చు, దండోర ద్వారా కూడా 3 విషయాల ద్వారా దాన్ని చేయగలుగుతాను. ఈ ప్రధాన కూడల లోపల అన్ని గ్రామాలలో అంటే అభివృద్ధి చెందినటువంటి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మరి దాదాపుగా సీసీ కెమెరాలు లేవు. దీని మీద మీ యొక్క దృష్టి ఎన్ని రోజులలో చేయగలుగుతారు సర్పంచ్? సర్పంచ్గా మేము గెలిస్తే నెల రోజులలో మొత్తం ఎక్కడెక్కడ ఏ కూడలు పెట్టాలి, ఎట్నుంచి పెట్టాలనేది కూడా దాన్ని అధ్యయనం చేసి మనం ఊళ్ళో కనుక గెలిచినాక వార్డు మెంబర్లతోటి సమన్వయం చేసుకొని వారి సహకారంతో ఏ రూట్ నుంచి పెట్టాలి. మనకు ఉదాహరణకు కాటరపల్లి నుంచి వచ్చే రోడ్డు ఒకటి ఉంది, బతుకమ్మ సెంటర్లో ఒకటి పెట్టాలి. ఇటు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి అంటే తాళ్ళ నుంచి వచ్చే రోడ్డు ఒకటి ఉంటుంది, బస్టాండ్ దగ్గర ఒకటి ఉంటుంది, అటు గుండమమ్మే దగ్గర ఒకటి, ఇటు ఎస్సీ కాలనీ నుంచి వస్తే సంఘం నుంచి వచ్చే బాట ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లాస్ట్కు రాయపురం సారా ఇంటి దగ్గర కొత్తగూడెం నుంచి వచ్చే వాళ్ళు ఇట్లా ఆ రూట్లు ఏవైతున్నాయో ఈ రూట్లలో సీసీ కెమెరాలు ఉంటాయి. అక్కడ కాకుండా కూడా గ్రామాలలో కూడా మెయిన్ సెంటర్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అసలు గ్రామంలో యువత విద్యార్థులు ఏం చేస్తున్నారు, ఈ డ్రగ్స్ మీద కూడా, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చిల్లరగా తాగి సీసాలు పడేయడం, సీసాలు బలగొట్టడం ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పటికి అధ్యయనం చేయాలంటే దీనికి ప్రత్యేకంగా సీసీ కెమెరాలు పెట్టడమే కాకుండా కూడా గోడకు టీవీ గ్రామ పంచాయతీలే అందరికీ అవుపడే విధంగా పెడితే ఎవరేం చేస్తారో ఎప్పుడైంది అనేది అందరికీ అవుపడుతుంది. అసలు ఎక్కడేం జరుగుతుందని కూడా అందరూ చూడగలుగుతారు. ఈ స్ట్రీట్ లైట్లు మన వీధులల్లో కొన్ని ఏరియాలల్లో ఉంటాయి, కొన్ని ఏరియాలలో ఉంటాయి కానీ వెలుగవు. వాటి మీద ఎన్నిసార్లు చెప్పినా కూడా గత నాయకులకు కానీ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఆ పంచాయతీ ఆఫీసులకు చెప్పినా కూడా ఎవరు కూడా కరెక్ట్గా రెస్పాన్స్ కావట్లేదు. దాన్ని ఏ విధంగా పరిష్కరించుతారు? ఎవరికైనా సమస్య వస్తే మీరు? మాకు సమస్య ఈ వాడ మీద ట్యూబ్ లైట్ సీట్ లైట్ వెలుగుతలేదని చెప్పిన వెంటనే 24 అవర్స్లో గ్రామ పంచాయతీ సిబ్బంది ఎలక్ట్రీషియన్కి సపరేట్ ఒక వర్కర్ ఉంటాడు. నాకు కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరికి కానీ సమాచారం ఇచ్చినా, వార్డు మెంబర్కి సమాచారం ఇచ్చినా, తనకి ఇచ్చినా కానీ 24 అవర్స్లోనే అతి సమస్యను సీట్ లైట్ ఎదిగే విధంగా పరిష్కారం చేస్తాను. ఈ మరి పిచ్చి కుక్కల సమస్య, కోతుల సమస్యను ఏ విధంగా అరికట్టవచ్చు మన గ్రామంలో? పిచ్చి కుక్కల సమస్య అనేది అది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. పిచ్చి కుక్కలను ఎక్కడున్నా కానీ చంపాలనేది ఒక ఆర్డర్ ఉంది. గతంలో కుక్కలను చంపద్దు, జంతు ప్రేమికులు చంపద్దు అనేది ఇంతకుముందు కేసులు ఉండే, ఆ కేసులు తొలగించి సుప్రీంకోర్టు మొత్తం మీద చాదుగా ఉన్న కుక్కలు ఉంటే గ్రౌండ్లో కట్టేసుకోవాలి తప్ప రోడ్ల మీద విడిచిపెడితే మాత్రం
ఖచ్చితంగా సిబ్బందిని కాకుండా చంపేయడం అనేది జరుగుతుంది. నేను చదువుకుంటామన్నా తర్వాత వినేది లేదు. చదువుకుంటే నేను గ్రౌండ్లో ఉండాలి, బయటికి రావద్దు. ఓకే. ఒకవేళ నువ్వు చదువుకుంటావా చెప్పు, వాకింగ్ తీసుకెళ్తావా, గొలుసు పడుకొని తీసుకురా. కానీ విచ్చలవిడిగా రోడ్ల మీద విడిచిపెడితే చిన్న పిల్లల మీద, స్కూల్కి పోయే పిల్లల మీద, బాటెమ్మడి పోయే పెద్ద మనుషుల మీద, వాళ్ళ మీద అరాచకాలు చేస్తే ఊకునేది లేదు. కోతుల పెడతా కూడా కోతులు కూడా మన గ్రామం నుంచి పోవడం అనేది సాధ్యపడదు. కాకపోతే ఏంటంటే మన చెరువు కట్టలు ఏదైతే ఉందో ఆ కట్టలకు పండ్ల చెట్లు పెట్టడం జరుగుతుంది. పండ్ల చెట్లు పెట్టినాక ఈ పండ్ల చెట్ల మీద ఉంటే తప్ప ఊళ్ళకు రావు. వాటి బెడద అనేది ఎంత చేసినా పోదది. వాటికి గ్రామంలో ఉన్నటువంటి అక్కడక్కడ పండ్ల చెట్లు గ్రామంలో ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో ఉంటాయి. అడవులన్నీ కొట్టేసిన వాటి అడవిలో పూలు ఎక్కడ తీసుకుపోయినా వాడిని పిలిపిస్తే ఒక కోతికి 50 రూపాయలు అంటాడు. అది తీసుకుపోయి మళ్ళీ ఇక్కడ వదిలిపెడుతున్నాడు, వీడియో పెడతాడు. అది మళ్ళీ వచ్చి మన ఊళ్ళో ఉంటాయి. ఆ కోతలు పెడతానది ఎప్పుడు పోదు. కాకపోతే 2 సంవత్సరాలు పడుతుంది కావచ్చు. కష్టపడితే 2 సంవత్సరాల వరకు పండ్ల మొక్కలు ప్రతి ఉన్న కట్టల పొంటి పండ్ల మొక్కలు పెట్టిస్తాం. పండ్ల మొక్కల ద్వారా కోతల బెడద కూడా నివారించవచ్చు. ఇప్పుడు మన ముఖ్యమైన సమస్య బైపాస్ రోడ్డులలో పందుల కొట్టాలు ఏర్పాటు చేశారు. వాటి దుర్వాసన ప్రయాణికులకు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. వాటి మీద మీ యొక్క చర్య ఏం చేస్తారు? సరే, పందుల విషయం అన్నప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి ఏకలవ్య అనేది ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘంతో మేము గెలిచిన తర్వాత వారికి ఏదైనా ఒక మన గ్రామానికి దూర ప్రాంతంలో వాటికి ఏర్పాటు చేసి కొట్టాలి, అక్కడ నిర్వహణ చేసుకోవాలి, అక్కంచెల్లి అది చేసుకోవాలని చెప్పి కూడా ఒక విధంగా వారికి ఏర్పాటు చేయించాలి. వారిని కూడా దుర్వాసన వస్తుందని చెప్పి వాళ్ళని కూడా దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు కనుక వారికి కూడా ఆవాస ప్రాంతాలు ఏర్పాటు చేయించే పద్ధతిలో నేను చేస్తాను. ఓకే. అసలు సమస్య అంతా మనకు డీజే సమస్య. చాలామంది హృద్రోగులు ఏంటంటే వారు ఎవరు కానీ పెళ్లి చేసుకుంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ 8 గంటలకు కరెక్ట్ డీజే స్టార్ట్ కావాలి. 6-7 గంటల ప్రాంతానికి డీజే స్టార్ట్ కావాలి. 11 గంటల వరకు క్లోజ్ కావాలి. లాస్ట్ టైం 11 గంటలు. వాస్తవంగా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే 10 గంటల వరకే. కాకపోతే మన విలేజ్ కాబట్టి 11 గంటల వరకు కనుక డీజే కనుక బంద్ కాకపోతే వారి మీద కఠినమైన చర్యలు ఉంటుంది. ఏ డీజే అయినా మన విలేజ్లో డీజే అయినా పక్క ఊరు డీజే అయినా మన కాడ పెళ్ళి అవుతుందంటే డీజే వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని విలేజ్లో డీజే పెట్టి ఈ టైంలో కనుక డీజే కనుక మోగితే నీ డీజే సీజ్ చేయించే బాధ్యత నాదని చెప్పి కూడా వాళ్ళ డీజే వాళ్ళకు కూడా ఒక గట్టిగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక ఈ శ్మశాన వాటికలు అనేటి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక శ్మశాన వాటికనే కాకుండా మనం ఇతర ప్రదేశాలలో కూడా వాళ్ళని కార్యక్రమాలు నిర్వహించుతున్నారు. వాటి డెవలప్మెంట్ విషయంలో మీ యొక్క స్పష్టత ఏ విధంగా ఉంది? సరే, ఈ శ్మశాన వాటికలు అనేది సమస్య ఉంది. దానికి చాలా పెద్ద సమస్య. అది మామూలు సమస్య కాదు. మన ఇక్కడ ఏది బొందలగడ్డ, ఎలకచెట్టు గడ్డ అనేది ఇక్కడ మా దగ్గర ఉంటుంది. అది ఎస్సీలకు సంబంధించింది. అక్కడికి పోవడానికి బాట లేదని కూడా కొంతమంది మిత్రులు వాట్సాప్ గ్రూప్లలో మాధ్యమాలలో చేయడం జరిగింది. బాట లేదని కాదు, బాట ఉంది. కాకపోతే బాట మనకు ఎప్పటికి అవసరం పడదు కాబట్టి ఒక చనిపోయినప్పుడే బాట అవసరం కాబట్టి ఆ బాట మనకు ఉంది. వాటికి ఆ శ్మశాన వాటిక చుట్టూ కూడా వాటిని అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ సాఫ్ చేయించి వాటికి కూడా చుట్టూ పండ్ల మొక్కలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఊరజేరు కట్టకు ఒక దిక్కు ఉంటుంది, బైపాస్ రోడ్డుకు ఒక దిక్కు ఉంటుంది. ఇటు రాయకుంట కట్టకు, ఉప్పుకుంట కట్టకు కూడా ఎస్సీలకు సంబంధించిన సమాధుల గడ్డ ఉంది. అక్కడ కూడా ఇప్పుడు రాయకుంటకు ఉన్నటువంటి సమాధుల గడ్డ ఏదైతే ఉందో అటు సమాధి గడ్డలో అన్ని పిచ్చి మొక్కలు చాలా ఉన్నాయి. వాటిని నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత ఒక 2-3 నెలల వ్యవధిలోనే జేసీబీ పెట్టించి మొత్తం పిచ్చి మొక్కలంతా తీయించి చుట్టూ పింక్షింగ్ అల్లించి అందులో కూడా పండ్ల మొక్కలు పెట్టించి ఒక పార్కు టైపు, ఇది శ్మశాన వాటిక కాదు, ఒక పార్కు అని చెప్పి వాళ్ళకు ఒక స్వర్గం లాగా అనిపించే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం నేను చేస్తాను సర్పంచ్గా గెలిస్తే. ఓకే. చెత్త సేకరణ విషయంలో కూడా ట్రాక్టర్ అనేది చెత్త బండి సరిగా రావట్లేదు. ప్రతి వీధికి ఉన్న సమస్య. దాన్ని ఏ విధంగా పరిష్కరించుతారు? చెత్త సమస్య అనేది కూడా ఏంటంటే చెత్తకు స్వచ్ఛ భారత్ ట్రాక్టర్ అనేది ఉంది. పొద్దున ఉదయం 6 గంటల నుంచి మొదలుకుంటే 10 గంటల వరకు, అంటే మినిమంగా రోజు గంట సేపు. అంటే ఒక వార్డు మెంబర్ను మనకు ఉన్నాయి 12 వార్డులు. ఏ వార్డు తిరిగినా అర్ధ గంట 30 గంటకు ఎక్కువ తిరగదు. 10 గంటలు అన్నప్పుడు ఆల్రెడీ మనకు పొద్దున 6 గంటలకు బయలుదేరి 10 గంటలకు ఎక్కడో వెళ్ళిపోతారు కాబట్టి 10 గంటల వరకు అన్ని వార్డులు తిరిగే విధంగా 12 వార్డులు అన్నప్పుడు 6 వార్డులకు ఒక రోజు, 6 వార్డులకు ఒక రోజు విధంగా తిరిగే విధంగా ఆ ట్రాక్టర్ డ్రైవర్తో మాట్లాడి దాని మీద చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ చికెన్ మటన్ సెంటర్ల వ్యర్థాలను కూడా రోడ్డు మీదనే వేస్తున్నారు. బైపాస్ రోడ్లలోనే ఒక చిన్న సమస్య ఉన్నది. వాటి మీద మీ యొక్క చర్య ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తులో?
ఈ చికెను మటన్ వ్యర్థాలు ఏదైతుందో మేము వచ్చిన తర్వాత చికెన్ సెంటర్లను మటన్ సెంటర్లను పిలిచి వారితో కూడా మాట్లాడి ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాలలో వేయకుండా ఏదో ఒక దూర ప్రాంతంలో వేసే విధంగా ఈ బత్తాలు తీసుకుపోయి బత్త ఆనే వేయడం వల్ల ఏంటంటే దుర్వాసన అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆ బత్తాలలో తీసుకుపోయింది ఏదైతే ఉంటుందో దూర ప్రాంతాలల్లో కొద్దిగా బత్తాలు ఇప్పిపోతే దుర్వాసన అనేది పోతుంది, అది భూమిలో కలిసిపోతుంది, అది కూడా ఒక ఎరువుగా తయారవుతుంది. ఓకే. అసలు డంపింగ్ యార్డు మనకు రాయకుంటకెళ్ళి ఉన్నది కదా, దాన్ని కరెక్ట్గా ప్రణాళికాబద్ధంగా నిర్వహించట్లేరు. దాని మీద మీరు సర్పంచ్ అయితే ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మేము సర్పంచ్ అయితే దాంట్లో డంపింగ్ యార్డ్ అనేది ఏంటంటే తడి పొడి చెత్త అనేది స్వీకరణ ఉంది కాబట్టి ఆ తడి పొడి చెత్త అనేది నిర్వహణ ఖచ్చితంగా జరుగుతుంది. సరే, ఇంతకుముందు ఉన్న అధికారులు వాళ్ళు ప్రజాప్రతినిధులు ఏం చేసిందో చేయలేదన్నది ఎవరి మీద విమర్శించడం అనేది కాదు. ఇప్పటి నుండి అయినా గ్రామాన్ని తడి పొడి చెత్త దాని మీద మనం గట్టి చర్య తీసుకొని తడి పొడి చెత్త వేరు చేసి ఒక వ్యవస్థను గాడిలో నడిచే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇక అసలు సమస్య బెల్ట్ షాపుల విషయం. ఈ బెల్ట్ షాపుల విషయం కూడా అనేది ఏంటంటే ఏ రాత్రి పడితే ఆ రాత్రి తీయడం కాకుండా ఉదయం 10 గంటలకు తీయాలి, 8 గంటల వరకే బెల్ట్ షాపులు అనేది బంద్ చేయాలి. బార్ షాప్ అనేది అది 10 గంటలకు క్లోజ్ అనేది ఉంటుంది, మనం 8 గంటలకే బంద్ చేయాలి. ఎందుకంటే 8 గంటలకి ఎందుకు అనడం జరుగుతుందంటే ఈ యువతి యువకులు కానీ మహిళలు కానీ రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి 8 గంటల వరకే బంద్ చేయాలి. ఇంకోటి వాళ్ళకు కూడా పర్మిషన్ ఉంటేనే బెల్ట్ షాప్ నడపాలి. బెల్ట్ షాప్ ఓకే. పర్మిషన్ కూడా గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకొని నడిపిన వాళ్ళకే బెల్ట్ షాపు, లేదంటే మాత్రం గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా నడిపిన మీద కూడా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ గ్రామంలో చాలామంది కూడా సీసీ రోడ్లను ఆక్రమించుకొని ప్రహారీ గోడలు అదేవిధంగా మెట్లు కూడా కట్టారు. వాటి మీద మీ యొక్క చర్య ఎన్ని రోజులు ఉంటుంది సర్పంచ్ అయితే? సర్పంచ్గా గెలిచినాక ప్రతి వారు ఎవరే కానీ ఎంతటి వారైనా కానీ వారితో మాట్లాడి ప్రహారీ గోడ ఉన్నా రోడ్డు మీద ఇంకేదైనా ఉన్నా బిల్డింగ్ ఉన్నా ఏదున్నా రోడ్డుకు ఎన్ని ఫీట్ల దూరాన ఉండాలి ఏందనేది డ్రైనేజ్ కోసం అనేది ఇడిచిపెట్టేది ఉంటుంది కాబట్టి ఆ డ్రైనేజ్ కోసం అనేది వాళ్ళను ఎవరైతే రోడ్డుకు ఆక్రమించుకొని కట్టుకుని ఉన్న వాళ్ళు ఉంటారో ఆ యజమానితో మాట్లాడి వారికి నోటీసులు గ్రామ పంచాయతీ ద్వారా ఇష్యూ చేసి ఆ సమస్యను కూడా 1 నెల 2 నెలల సమయంలోనే అలాంటి సమస్యలు మొత్తం నోటీసులు ఇచ్చి అందరికి సమస్యను పరిష్కారమయ్యే విధంగా చేస్తాము. ఓకే. క్రీడా ప్రాంగణం మన ఇంత పెద్ద 12 వార్డులు ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ క్రీడా ప్రాంగణం లేదు, ఉన్నా కూడా దాన్ని కరెక్ట్గా అది చేయలేదు. అంతకుముందు టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది కొన్ని సంవత్సరాల కింద. అట్లాంటి గ్రౌండ్ను ఏర్పాటు చేస్తే రైతులకు కూడా ఈ మొక్కలు ఆరబోసుకోవడానికి వడ్లు ఆరబోసుకోవడానికి కూడా పనిచేస్తుంది. దాన్ని ఎందుకు అట్లా ఉంచేసారు? అయితే మీరు అన్నది క్రీడా మైదానం వేరు, రైతులు మొక్కలకి ఇట్లా ఆరబోసుకోవడం అది వేరు. మళ్ళీ అంటే ఆ ప్రదేశాన్ని క్రీడలు ఉన్నప్పుడు క్రీడలకే ఉపయోగించుకునే విధంగా వారికి నేను యువతకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లలో కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచ్గా వస్తే గ్రామంలో అసలు యువత ఎంతమంది ఉన్నారు, క్రీడా మీద ఎంతమందికి ఉత్సాహం ఉంది, ఏ ఆటలో ఎవరెవరికి నైపుణ్యత ఉన్నదని కూడా దానికి యువతకు కమిటీ వేసి దాన్ని కూడా ఆ నైపుణ్యత తీసి అందరితో పాటు ఎవరికి ఏ ఆటలో నైపుణ్యత ఎంత ఉన్నదని చూసిన తర్వాత దాన్ని వాలీబాలా, క్రికెటా, క్యారమ్ బోర్డా, చెస్ అనేది కూడా ఈ మన గ్రామంలో ఉన్న యువతను బట్టి ఎన్ని ఆట వస్తువులు తెప్పియాలనే దాని మీద కూడా నేను ఒక అభిప్రాయంగా ఉన్నాను. రేపు సర్పంచ్గా గెలిస్తే ఆ యువతను కూడా ఆ రకంగా చెడు దారిన పోకుండా క్రీడా వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తాను. రైతులకు కూడా ఏదో క్రీడామైన ప్రాంతంలోనే వడ్లు మొక్కలు పోసుకోకుండా రైతులకు వరి కల్లాలు కట్టుకోవడానికి ఉపాధి హామీ పథకం ద్వారా వరి కల్లాలు ఇట్లా ఉంటాయి. అది ఉపాధి హామీ పథకం ద్వారా మనకు కనుక ల్యాండ్ ఉంటే ఆ రైతులకు కూడా ఉపాధి హామీ పథకం కింద కట్టుకోవచ్చు. లేదు అక్కడ కట్టుకునే పరిస్థితి లేదు అంటే మనకు ఇంకా 2 చెట్ల ఇండ్ల స్థలాల కోసం తీసినటువంటి ల్యాండ్ ఉంది కాబట్టి ఇండ్లు ఎవరు కట్టుకోలే కాబట్టి ఆ ప్రదేశాలలోనే పిచ్చి మొక్కలు అంతా సాఫ్ చేసి అక్కడనే వరి కల్లాలు ఏర్పాటు చేయించి వాటి మీద వడ్లు కానీ మొక్కలు కానీ ఆరబోసుకునేటట్టు ఏర్పాటు చేస్తాను నేను. ఓకే. ఇంకా ఈ అత్యవసర సేవల ఫోన్ నెంబర్స్ అనేటివి మనం ఏ అధికారిని సంప్రదించితే గ్రామ పంచాయతీ ఆఫీసులో త్వరితగతిన పనులు పూర్తవుతాయి, అదేవిధంగా పబ్లిక్ డొమైన్లో పెడితే పూర్తవుతాయి? ఆ వాట్సాప్ ఏమైనా నిర్వహించుతారా? ఖచ్చితంగా దానికి వాట్సాప్ అనేది ఉంటుంది. వాట్సాప్ నెంబర్ పెడతాము.
గ్రామ పంచాయతీలోనే ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని గ్రూపులలో ఎన్ని గ్రూపులు అయితే ఉన్నాయో ఆ గ్రూపులకు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ గ్రూప్లో పెట్టండి. ఆ గ్రూప్కు ఫోన్ కూడా చేయవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ లెక్క ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కు 24/7 నువ్వు ఎనీ టైం ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్కు ఫోన్ చేస్తే మాట్లాడే విధంగా కూడా అదొక నెంబర్ ఏర్పాటు చేస్తాను. అది ఖచ్చితంగా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తాను. ఓకే, గతంలో మనకు ఈ సంవత్సరం 2025 లోపలనే కొన్ని ప్రాంతాలల్లో కొన్ని ఆచారాల ప్రకారం దసరా అలాంటి ఉత్సవాలు, దీపావళి ఇలాంటివన్నీ రెండు సార్లు జరిగినాయి. మన గ్రామంలో ఖచ్చితమైన నిర్ణయం ఏర్పాటు చేయాలి ఉత్సవాల గురించి. కానీ ఎలాంటి ఇది మన దీపావళి కానీ దసరా కానీ, మన దసరాకు మన గ్రామంలో ఒక అత్యధికమైనటువంటి జనాభాతో కూడి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుతారు. దానికి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అందరి ఉత్సవానికి సంబంధించిన ఏమైనా అఖిలపక్షం ఏర్పాటు చేస్తారు? తప్పకుండా. నేను ఇప్పుడు కాదు, గతంలో కూడా నాకంటే ముందుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులకు చెప్పాను, దసరా ఉత్సవ కమిటీ అనేది నిర్వహిద్దాం. ఆ దసరా బతుకమ్మ ఉత్సవాల కమిటీ అదే ఉంటుంది. దానికి పార్టీలకు అతీతంగానే నిర్వహించాలి. ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా మన మధ్య ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకొని ఒక కమిటీ వేయడం జరుగుతుంది. ఏది ఉన్నా కానీ దసరా ఉత్సవాలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు. బతుకమ్మ పండుగ ఆడేది ఆడపడుచులు, వారికి ఎవరో దాత సీడ్లు ఇస్తారనో నువ్వు ఇస్తావా నేను ఇస్తా అని చూడడం కాకుండా ఆ బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళలకు కూడా ఉత్సాహంగా ఆడడం కొరకు వారికి ఇప్పటికి కూడా వాస్తవంగా ఏంటంటే ఈ మనకున్నటువంటి బతుకమ్మ ఆట స్థలం సరిపోదు కాకుండా అది సరిపోదు కాబట్టి ఇంకా స్థలం కావాలి కాబట్టి అక్కడి దగ్గర ప్రాంతంలోనే ఎక్కడ ఏందనేది కూడా ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉత్సాహ కమిటీ కూడా ఉండాలి. జమ్మి చెట్టు కాడికి పోయినా కానీ అక్కడ ఎవరెవరు ఉండాలి, ప్రజలంతా ఎటు ఉండాలి, కమిటీ ఎటు ఉండాలి, ప్రజాప్రతినిధులు ఎటు ఉండాలనేది కూడా 3 విధాలుగా ఏర్పాటు చేద్దాం. చేసి గ్రామంలో కూడా గవిచేల గ్రామంలో దసరా అంటే అది దసరా జరగాలి ఇట్లా అనే ఒక విధంగా ఏర్పాటు చేయాలనే నాకు కూడా ఒక ఆలోచన ఉంది. నేను ఖచ్చితంగా సర్పంచ్గా అయిన తర్వాత ఆ కమిటీలన్నీ నిర్వహించి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఇక మీ యొక్క అభ్యర్థనను మీరు ప్రజలకు తెలియజేయచ్చు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి మన గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలే అనుకోవచ్చు, పెద్ద సమస్యలు అనుకోవచ్చు. ఎస్సీ కాలనీలో బాష్పాక బాల్ నర్సు లేదా అందరికీ తెలియాల్సింది ఏంటంటే విరుపుల పెద్ద బాబు అంటే అందరికీ తెలుస్తుంది. వారి ఇంటికాడ వర్షం పడదా అంటే ఈ నుంచి ఆడికి ఒక చెరువు మత్తడి టైపు నిండిపోతుంది. ఆడ ఉన్నది సీసీ రోడ్డు ఉంది, దాని పక్కెమడి మోరి ఉంటుంది. ఆ మోరి ఈనాడు ఆనాడు కట్టింది కాదు, లింగాల వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు అటువంటి నిర్వహించినటువంటి సైడ్ కాలువ అది. దాన్ని ఇడిచిపెట్టుకొని కూడా కట్టడం జరిగింది. దానికి ఎక్కడికక్కడ ముయ్యడం వల్ల ఇక్కడ ఉన్న ఎస్సీలు మొత్తం ఏంటంటే అటు నుంచి ఇటు రావాలంటే బయటికి రావాలంటే చాలా అవస్థ పడుతున్నారు. దానికి సిమెంట్తో కూడిపించాను కాబట్టి ఆ సిమెంట్ని తీయిస్తాను. అదేవిధంగా మంచినీళ్ళ వాటర్ ప్లాంట్ ఉండే ఇంతకుముందు మనకు, ఆ వాటర్ ప్లాంట్ కూడా గతంలో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి సరే అది ఏం జరిగిందనేది తర్వాత విషయం, కానీ దాన్ని పునర్నిర్ధారణ చేయడానికి మళ్ళీ నేను సహకరిస్తాను. దానికి సపరేట్గా ఆ బోర్ లేకనా లేకపోతే ఏమైందని అక్కడ మంచిలో బోరింగ్ ఉండే ఆ బోరింగ్కి వాటర్ సరిగా వచ్చి రాక ఆ వాటర్ ప్లాంట్ క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే మిషన్ భగీరథ వాటర్ అయితే మనకు పుష్కలంగా ఉంది. ఎక్కడో ఏదో కాకుండా అక్కడనే ఒక మినీ ట్యాంక్ టైప్ ఏర్పాటు చేసి ఈ మిషన్ భగీరథ నీళ్ళు అందులో పోస్తే ఆ నీళ్ళ నుండి వాటర్ ప్లాంట్కు వాడుకోవడానికి ఉపయోగిద్దాం. ఇంకోటి ఏంటంటే అందరికీ నెలకు 30 క్యాన్లు, ఎన్ని కార్డులు అయితే మన రేషన్ కార్డు ఉన్నాయో కార్డుకు ఫ్రీగానే ఉచితంగా క్యాన్లు, వాటర్ క్యాన్లు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేయడం కాకుండా ఏంటంటే మళ్ళీ వాటర్ ప్లాంట్ పునర్నిర్మాణం చేసి రేషన్ కార్డులు ఎన్ని అవుతున్నాయో అంతమందికి ఇంటికి అన్ని క్యాన్లు నెలకు 30 క్యాన్లు. ఎక్కువ వాడుకుంటే డబ్బులతో తీసుకోవాలి, లేదంటే మాత్రం నెలకు నువ్వు వాడుకుంటే 30 క్యాన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. మీకు కార్డు రూపాయన కార్డు ఇస్తాం. ఆ 30 క్యాన్లు అయిపోయిందంటే నువ్వు పట్టుకున్న రాదు, మళ్ళీ రీఛార్జ్ టైప్ చేయించుకునే వస్తుంది కాబట్టి అది 30 కార్డుల వరకే పరిమితం ఉంటుంది. అదొకటి. బస్ స్టాండ్ దగ్గర సులభ్ కాంప్లెక్స్ కావాలని చెప్పి కొంతమంది మిత్రులు కూడా నాకు ఫోన్ చేసి అడిగారు, వాట్సాప్ మాధ్యమాలకు పెట్టారు. సులభ్ కాంప్లెక్స్ కాకుండా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, షుగర్ పేషెంట్ వాళ్ళు కావచ్చు, వారు వరంగల్ ఎక్కితే గౌచర్ దిగేంత వరకు మధ్యలో ఎక్కడ నాన్ స్టాప్ కాబట్టి ఎక్కడ దిగి బాత్రూమ్ పోవాలని ఇబ్బంది కాబట్టి మన గవిచేల గ్రామంలోనే బస్టాండ్ ప్లేస్లోనే మళ్ళీ బస్టాండ్ నిర్మించి పైన కాంప్లెక్స్ వేసి కాంప్లెక్స్కు కిరాయికి ఇవ్వడం జరుగుతుంది. దాని పక్కేమనే
ముస్లిం సోదరులతో కూడా మాట్లాడి సులభ్ కాంప్లెక్స్ అక్కడే నిర్మాణం చేయించడం అనేది కూడా జరుగుతుంది అనేది చెప్తున్నాను. అదేవిధంగా అది అచ్చ పరమేశ్వర్ ఇంటి దగ్గర నుంచి రావుల కుమార్ ఇంటి వరకు ఇప్పటి వరకు కూడా సీసీ రోడ్ లేదు. వాళ్ళను ఓటర్గా వాడుకుంటారు తప్ప కానీ ఇప్పటి వరకు కూడా వారికి రోడ్లు సీసీ రోడ్ వేయలేదు. అదేవిధంగా ఇటు అచ్చ బిచ్చ ఇంటి కాంచెలి రావుల భిక్షపతి ఇంటి కాంచెలి ముడిదే నర్సయ్య ఇంటి వరకు సీసీ రోడ్ లేదు. ఆ సీసీ రోడ్ కూడా ఇప్పటివరకు ఎవరు వేయలే. కానీ మేము కనుక సర్పంచ్గా వస్తే ఖచ్చితంగా 2 రోడ్లు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చెప్పిన సమస్యలన్నిటికీ పరిష్కారం చేస్తాను, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను బాష్పాక రమేష్, సర్పంచ్ అభ్యర్థిగా ఎంసీపై బలపరిచిన అభ్యర్థి. నా గుర్తు లేడీ బ్యాగు, లేడీ పర్సు గుర్తు నాది. మేము ముగ్గురమే మా ప్యానల్గా వార్డు మెంబర్ వేయడం జరిగింది. 3వ వార్డు, 4వ వార్డు, 12వ వార్డు. 3వ వార్డు గుర్తు ఫస్ట్ గౌను, 4వ వార్డు గ్యాస్ సిలిండరు, 12వ వార్డు గుర్తు గౌను. మమ్మల్ని అందరు కనుక ఈ 3 వార్డులు నన్ను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.